ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక్కసారి దేవుని తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని దర్శించడానికి నడిపించుకున్నందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 7వ వచనములో చివరిగా ఉంటుంది వాక్యము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, కానీ నీకేమీ తక్కువ కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం ఈ వాక్య ప్రకారం కాకుండా మన లైఫ్లో మనం చూసుకున్నాము అని అంటే, దేవుడు మనకు తోడై ఉన్న విషయం పక్కకు పెడితే నాకు ఏదైనా ఏం తక్కువ కాలేదు అని చెప్పగలిగిన స్థితిలో ఈరోజు మనం లేమండి కదా. ఏదో ఒకటి మన లైఫ్లో తక్కువే ఉంది, కొరతగానే ఉంది. అంటే అది అసమాధాన స్థితి కావచ్చు, దుఃఖం కావచ్చు, సంతోషం కాదు, సో నిట్టూర్పు కావచ్చు, వేదన కావచ్చు, కీడు కావచ్చు, శ్రమ కావచ్చు, ఏదైనా కానివ్వండి అసంతృప్తిగానే మనం ఉన్నాం. కానీ అన్నీ తక్కువైన స్థితిలోనే మనం ఉన్నప్పుడు దేవుడు తన మాట ద్వారా ఏం సెలవిస్తున్నాడు, నీకేమీ తక్కువ కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది దేనిని గురించి ఏం తక్కువ కాదని సెలవిస్తున్నాడంటే, అదే 7వ వచనంలో మొదటి నుంచి మనం చదువుదాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ముందుగా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకేం తక్కువ కాదు అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు ఏ పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నారో, ఏ పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ నాకు సహాయం లేదు, మరి అన్నీ తక్కువే ఉంది, నేను ముందుకు వెళ్ళగలనా, దేవుణ్ణి మహిమపరచగలనా, నేను సాక్షిగా నిలబడగలనా అని అనుకుంటున్నామేమో మనము. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నువ్వు చేసే చేతుల పనిలో దేవుడు ఏం చేస్తున్నాడంట, నిన్ను ఆల్రెడీ ఆశీర్వదించేశాను అని అంటున్నాడు. వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుదాం. ఆశీర్వదించును అన్నానంటే అది ఇంకా కంప్లీట్ కానట్టు, లేక ఆశీర్వదిస్తాడు అన్నానంటే ముందు జరగబోతున్న కార్యం కావచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏం సెలవిచ్చాడు, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. అంటే ఆల్రెడీ నువ్వు బ్లెస్సెడ్ పర్సన్వి, నువ్వు ఆశీర్వదించబడ్డ వ్యక్తివి, ఆశీర్వదించబడ్డ దేవుని బిడ్డవు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. అంటే నువ్వున్న నీ లైఫ్లో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలైనా, కష్టాలైనా, వేరే ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ప్రయాణిస్తున్నావేమో, దేవుడు ఏమంటున్నాడు, ఈ 40 సంవత్సరాలు అంటే నువ్వు మొదలుపెట్టిన దినం మొదలుకొని, వచ్చిన దినం మొదలుకొని, నాలో లేవనెత్తుకున్నబడిన దినం మొదలుకొని కూడా నీ లైఫ్లో నీకు ఆశీర్వాదాలు లేని స్థితిలో ఉన్నాయేమో. కాబట్టి ఈ 40 సంవత్సరాలు మోషే అని పిలిచి దేవుడు సెలవిస్తున్నాడు. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలుగా అరణ్యం అనే నీ లైఫ్లో ఏ సంతోషము చూడకుండా, ఆనందము లేకుండా నువ్వు గడుపుతున్నావో, కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. అంటే నువ్వు వేస్తున్న ప్రతి స్టెప్, నువ్వు వెళుతున్న ప్రతి మార్గము గుండా నీ సంచారములను సమస్తమును దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన అన్నీ ఎరిగిన దేవుడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇది గ్రహించాలి మనం. అంటే దేవుని సహాయము లేనిదే, ఆయన చిత్తము లేనిదే, ఆయన కృప లేనిదే, దేవుడు మనల్ని నడిపించందే, ఆయన మనకు తోడై ఉండనిదే ఎప్పుడు ఎక్కడ ఏది జరగదండి. అందుకే దేవుడు సెలవిస్తున్న మాట, ఈ 40 సంవత్సరాలు ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి నాకు తెలుసు అని అంటున్నాడు. నువ్వు గ్రహించాల్సిందే ఏంటిది, నేను ఎంతో కాలం నుంచి కష్టపడుతున్నానయ్యా, ఎప్పుడు నా లైఫ్లో శ్రమలే, ఎప్పుడు నా లైఫ్లో సంతోషమే లేదు, దుఃఖమే నన్ను ఏలుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. నీ సమస్త పరిస్థితి దేవుడికి తెలుసు, ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీ దేవుడు ఈరోజు నీకు ఇచ్చే ఆన్సర్ ఏంటిదంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రియ సహోదరి, దేవుని బిడ్డ గ్రహించు. ఈరోజు నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా నా లైఫ్లో ఆశీర్వాదం లేదేమో, నేను ఆయన దీవెన చూడలేనేమో, నేను ఆయన సాక్షిగా నిలబడలేమో అని నీవు అనుకుంటూ కృంగిపోకు. దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీకు ఇస్తున్న జవాబుతో కూడిన వాగ్దానం ఏమై ఉందంటే, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు గ్రహించాల్సింది, నీకేమీ తక్కువ కాదని చెప్తున్న ఆయన మాట నువ్వు గ్రహించాలా. కాబట్టి నీకేం తక్కువ లేదు. నువ్వు భూమి మీదకి వచ్చావా,
నిన్ను ఫలించడానికి పంపించాడు దేవుడు, అభివృద్ధి చెందడానికి పంపించాడు, విస్తరించడానికి పంపించాడు, నిండించడానికి పంపించాడు, స్వాధీనపరచుకోవడానికి నిన్ను పంపించాడు. సో ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకోకుండా, నాకు ఇచ్చిన దీవెనలు ఎన్ని ఉన్నాయని నువ్వు గ్రహించకుండా, నా లైఫ్ అంతా ఇంతేనేమో అని నీకు నువ్వు డిక్లేర్ చేసుకుంటే దేవుడి చిత్తము ఖచ్చితంగా నీ పట్ల నెరవేర్చబడుతుందన్న జ్ఞానంలో నువ్వు ముందుకెళితే దేవుడు అంటున్నాడు నీకేం తక్కువ కాదు, నీకేం తక్కువ కాదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకేం తక్కువ కాదు. నువ్వు అనుకుంటున్నావు ఈ 40 సంవత్సరాలు నా జీవితంలో, ఈ గొప్ప అరణ్యములో, ఈ సంసార జీవితంలో నేను పడ్డ కష్టాలు ఎవ్వరు పడలేదండి అని నువ్వు అనుకుంటూ నువ్వు తిరుగుతున్నావేమో, కానీ నేను నీకు తోడై ఉన్నాను. ఇంకొకటి, నీవు చేసే చేతి పనులన్నిటినీ నేను ఆశీర్వదించా. ఈరోజు ప్రభు నిమిత్తంగా, పరలోక తండ్రి నిమిత్తముగా దేవుని వాగ్దానంను చేత పట్టుకొని, బైబిల్ను చేత పట్టుకొని ఎక్కడెక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఏ పరిస్థితులలో ఉండి నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావో ప్రియ సహోదరుడా, సహోదరి, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా నిలబడదాం. మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం పడుతున్న ప్రతి వేదన, బాధ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నీకేం తక్కువ కాదు అని అంటున్నాడు. నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించేశాను అని అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఉన్న స్థితిలో, నువ్వున్న అరణ్యములో 40 సంవత్సరంలో నువ్వు పడుతున్న బాధనంతా నేను ఎరిగి ఉన్నాను. నా యందు మూయబడినది, దాయబడినది ఏది లేదు. కానీ నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు గ్రహించాల్సింది నీకేమీ తక్కువ కాదని నేను ఇస్తున్న వాగ్దానం నువ్వు పట్టుకున్నావంటే ఈరోజే ధైర్యం పొందుకొని నీ దేవుడిని నువ్వు స్తుతించగలవు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.